వ్యవసాయ రంగంలో వినియోగించాల్సిన సాంకేతికత, కొత్త విత్తన రకాలపై దేశవ్యాప్తంగా రైతుల అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. వరంగల్ జిల్లాలో చేపట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ సదస్సు గురించి మరిన్ని వివరాలు చూద్దాం. కొత్త విత్తన రకాల గురించి రైతుల్లో అవగాహన కల్పించడానికి మే 29 నుండి జూన్ 12 వరకు దేశవ్యాప్తంగా వికసిత కృషి సంకల్ప్ అభియాన్ పేరుతో రైతు ముంగిట శాస్త్రవేత్తలు అను కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సదస్సులు ప్రారంభించాయి. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా దొగ్గొండ మండలంలో పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తలు 3 బృందాలుగా విడిపోయి రోజుకు 8 గ్రామాల్లో వికసిత కృషి సంకల్ప్ అభియాన్ సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రధాన పంటల ఉత్పాదకత, ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయ విస్తరణ సేవలను మెరుగుపరచడంలో అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయంలో నూతన సాంకేతికత పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు దూరదర్శన్తో మాట్లాడుతూ రైతులు ఒకే పంట బదులుగా వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని, వరి, మొక్కజొన్న, పత్తితో పాటుగా వివిధ రకాల నూనె గింజల పంటలు, ఆముదం, నువ్వులు, కుసుమ, పప్పు దినుసులను సాగు చేసుకోవాలన్నారు. సస్య రక్షణకు ట్రైకోడర్మా వంటి జీవ నియంత్రిక కారకాలను వినియోగించడం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని మే 29 నుంచి జూన్ 12 వరకు చేపట్టడం జరుగుతుంది. మా కేవీకే శాస్త్రవేత్త టీం లీడర్ గా ఉంటారు. భారతీయ వ్యవసాయ మండలి నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు, అదేవిధంగా స్థానిక వ్యవసాయ అధికారులు, వెటర్నరీ అధికారులు, ఫిషరీస్ వారు ఈ టీం మెంబర్ గా ఉండడం జరుగుతుంది. ప్రీ ఖరీఫ్ సీజన్ క్యాంపెయిన్ ఇది. మనం రైతు సోదరులకు వెళ్లి వాళ్ళకి కావలసినటువంటి పంటల సాగులో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, అప్పటికప్పుడు వాటిని పరిష్కరించే సలహాలు ఇవ్వడం. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ కార్యక్రమంలో భాగంగా కేవీకే స్టాఫ్ తో పాటు ఐసీఆర్ యొక్క వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ వరంగల్ జిల్లాలో రైతులతో మమేకమై రైతు సమస్యలను తెలుసుకొని వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వటం కోసం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ పొలాల్లో విజిట్ చేసి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని వాళ్ళకి కొత్త టెక్నాలజీస్, కొత్త రకాలు, కొత్త వెరైటీస్, హైబ్రిడ్స్ సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఏ పంటలు వేసుకోవచ్చు, తర్వాత ఏ పంటలలో నూతన వంగడాలు ఏమైనా వచ్చాయా, వీటి గురించి రైతులకి తెలియజేస్తా ఉన్నాము. వీటితో పాటుగా ఏమైనా యాంత్రీకరణ ఉందా, అంటే ఫార్మ్ మెకనైజేషన్ లో కొత్తగా ఏమైనా వచ్చాయా, అట్లాగే వీటితో మనకి పంటలను ఎట్లా పండించుకోవచ్చు, యాంత్రీకరణ ఏ పంటలలో ఉంది అనే దాని మీద కూడా రైతులకి తెలియజేస్తా ఉన్నాము. ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు యొక్క ఆదాయము పెంపొందించాలని ఈ కార్యక్రమము చేపట్టడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగుపై ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, శాస్త్రవేత్తలు తమ గ్రామానికి వచ్చి పంటల సాగుపై అవగాహన కల్పించడం ఇదే మొదటిసారని తెలిపారు. పంటల మార్పిడి, పచ్చి రొట్టాల పెంపకం, భూసార పెంపుదలపై అవగాహన కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. రైతులకు అర్థమయ్యే విధంగా శాస్త్రవేత్తలు వివరించారని తెలిపారు. వికసిత భారత్ అని శాస్త్రజ్ఞులు వచ్చి ఏ పంట వేస్తారో తెలుసుకున్నారు. తెలుసుకుంటే చిరుధాన్యాలు వేస్తే మంచిగా ఉంటుంది, మీకు కూడా బాగుంటుంది చెప్పింది. ప్రభుత్వం మంచి శ్రద్ధ చూపిస్తున్నది. ఇదివరకు ఎప్పుడు కూడా వ్యవసాయ శాఖ వాళ్ళు శాస్త్రవేత్తలు గ్రామానికి రాలేదు. వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చిన కానీ శాస్త్రవేత్తలు ఎప్పుడు రాకపోయింది. శాస్త్రవేత్తలు రావడం వలన రైతులకు కొంచెం సవివరంగా వాళ్ళు వివరించడం వలన 70% ఆమోదయోగ్యంగా ఉన్నది. రైతులకు కూడా 70% బాగా అనిపించింది. భూసార పరీక్షలు ప్రభుత్వమే వ్యవసాయ అధికారులతో నమూనాలను సేకరించి ఫలితాలను అందిస్తే దానికి అనుగుణంగా దిగుబడి వచ్చే పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.